దసరా మూవీ తర్వాత నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ వదిలా చేస్తున్న మరో సినిమా ది ప్యారడైజ్. ఇందులో విలన్ గా మోహన్ బాబు నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా హీరో తల్లి పాత్రను రమ్యకృష్ణ చేయబోతున్నట్టు తెలిసింది. ఇందులో తల్లి కొడుకుల అనుబంధానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు ఉన్నాయని, రమ్యకృష్ణ చేస్తేనే ఆ పాత్ర పండుతుందని మేకర్స్ భావించారని అంటున్నారు. అతి త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే ఆస్కారం ఉంది. ప్రస్తుతం నాని హిట్ 3 మూవీలో నటిస్తున్నాడు. సహజంగా కొన్ని సినిమాల్లో హీరోలు, హీరోయిన్లు మారిపోతుంటారు. కానీ చిత్రంగా సెట్స్ పైకి వెళ్లాల్సిన 2 సినిమాలు ఒక ప్రొడక్షన్ హౌస్లోంచి మరో దానిలోకి ఇటీవల మారిపోయాయి. అవి హీరో వరుణ్ తేజ్, గోపీచంద్ మూవీస్. యువి క్రియేషన్స్ సంస్థ ఇటీవల జ్ఞాన్వేల్ రాజాతో కలిసి సూర్య హీరోగా కంగువ సినిమా నిర్మించింది. ఇది కాస్త ఫ్లాప్ అయింది. అలానే ప్రస్తుతం సెట్స్ పై ఉన్న చిరంజీవి సినిమా సంక్రాంతి నుండి సమ్మర్కు వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో యువి క్రియేషన్స్ తాను నిర్మించాలనుకున్న 2 సినిమాల నుండి తప్పుకుంది. వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీతో కొరియన్ కనకరాజ్ తీయాల్సి ఉంది, కానీ తీయడం లేదు. అలానే గోపీచంద్ హీరోగా జిల్ రాధాకృష్ణతోనూ ఓ సినిమా చేయాల్సి ఉంది. అది పట్టాలెక్కడం లేదు. అయితే ఈ 2 సినిమాలను 70mm ఎంటర్టైన్మెంట్ సంస్థ తీయబోతోందట. కంగువ పరాజయం కావడంతో పాటు వరుణ్ తేజ్, గోపీచంద్ సైతం పరాజయాల్లో ఉండడంతో యువి క్రియేషన్స్ ఈ ప్రాజెక్టుకు నీళ్లొదిలేసిందని అంటున్నారు. కథానాయకుడు మోహన్ లాల్ తొలిసారి మెగాఫోన్ చేతపట్టి తీసిన సినిమా బరోజ్. ఇందులో మోహన్ లాల్ కీలక పాత్రను పోషించారు. పిల్లలను ఇది తప్పకుండా ఆకట్టుకుంటుందనే ఉద్దేశంతో 3Dలోనూ తెరకెక్కించారు. ఇదిలా ఉంటే ఇటీవల కొన్ని సినిమాలను 2Dతో పాటు 3Dలోనూ తీస్తున్నారు. 2 వర్షన్స్ను విడుదల చేస్తున్నారు. ఎవరు దేనిని చూడాలనుకుంటే దానిని చూస్తున్నారు. కానీ బరోజ్ దర్శకుడు మోహన్ లాల్ తన చిత్రాన్ని కేవలం 3Dలోనే విడుదల చేయాలనే నిర్ణయం తీసుకున్నారట. అన్ని భాషల్లోనూ ఇది డిసెంబర్ 25న 3Dలోనే వస్తోంది. ఇటీవల పంపిణీదారుడు నందిపాటి వంశీ ఏం పట్టుకున్నా బంగారం అయిపోతోంది. అతను పంపిణీ చేస్తున్న సినిమాలు చక్కని విజయాన్ని అందుకుంటున్నాయి. 2018 పొలిమేర 2, కమిటీ కుర్రాళ్ళు, కావంటి చిత్రాలను ఆయనే విడుదల చేశారు. తాజాగా వెన్నెల కిషోర్ టైటిల్ రోల్ ప్లే చేసిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ను వచ్చే నెల 25న వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ టీజర్ను కమిటీ కుర్రాళ్ళు డైరెక్టర్ యదువంశీ విడుదల చేశారు. గ్రామీణ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని నిర్మాత వెన్నపూస రమణారెడ్డి చెప్పారు. రైటర్ మోహన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అనన్య నాగళ్ళ, సియా గౌతమ్ హీరోయిన్లుగా నటించారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించాడు. ఇటీవల విడుదలైన కా సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు హీరో కిరణ్ అబ్బవరం. ఈ సినిమా ఇప్పుడు ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతోంది. గత శుక్రవారం కా మలయాళ వర్షన్లో కేరళలో విడుదలైంది. విశేషమేమంటే దీనిని ఓటీటీలో డాల్బీ విజన్ అట్మాస్లో చూడొచ్చని కిరణ్ అబ్బవరం తెలిపాడు. విశేషమేమంటే కిరణ్ అబ్బవరం హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి నవంబర్ 29తో 5 ఏళ్లు పూర్తవుతోంది. రాజావారు, రాణిగారు మూవీలో హీరోగా నటించిన కిరణ్ అబ్బవరం ఆ సినిమా మంచి ఫలితాన్ని అందుకోవడంతో ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ఆ పైన ఎస్ఆర్ కళ్యాణ్ మండపంతో పాటు 6-7 సినిమాల్లో నటించాడు. అందులో వినరో భాగ్యము విష్ణు కథ పర్వాలేదనిపించింది.